అసలు మనం శ్రావణ మాసం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామో మీలో ఎంతమందికి తెలుసు? శ్రావణ మాసంలో అందరూ పూజలు, వ్రతాలు చేస్తారు అని మనకు బాగా తెలుసు. సో, దీనివల్ల మనకి బ్లెస్సింగ్స్ మాత్రమే కాదు, ఇట్స్ ఆల్ అబౌట్ హార్మోనల్ బ్యాలెన్స్, డిసిప్లిన్, సెల్ఫ్ కంట్రోల్ అండ్ ఆల్సో మెయిన్‌గా రీకనెక్టింగ్ విత్ వాల్యూస్. మనం కొన్ని ట్రెడిషన్స్‌ని ఫాలో అవుతున్నాము అంటే మైథలాజికల్‌గా ఏన్షియంట్ టైమ్స్‌లో ఏదో కనెక్షన్ ఉండే ఉంటుంది అంటాం కదా! సో, ఇప్పుడు ఈ మంత్‌లో మనం చేసే ఫాస్టింగ్, జపం, చారిటీ ఇవన్నీ మనకి మన బాడీ, సోల్, మైండ్ క్లెన్స్ చేయడానికి బెస్ట్ టూల్స్ అని ఏన్షియంట్ టైమ్స్‌లోనే కన్సిడర్ చేశారనమాట. సో, అందుకే ఈ మంత్‌ని మనం స్పిరిచువల్ డీటాక్స్ మంత్ అని కూడా అనొచ్చు. ఇట్స్ ఆల్ అబౌట్ సెల్ఫ్ డిసిప్లిన్, హార్మోనల్ బ్యాలెన్స్, సెల్ఫ్ కంట్రోల్ అండ్ మెయిన్‌గా రీకనెక్టింగ్ విత్ వాల్యూస్. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే దక్షిణాయన పుణ్యకాలం స్టార్ట్ అవుతుందంట. అసలేంటి పిల్ల అర్థమైనట్టు చెప్పు అంటారా? సరే. ద సన్ స్టార్ట్స్ ఇట్స్ జర్నీ టువర్డ్స్ సౌత్‌వర్డ్స్ అనమాట. అంటే ఇట్ కన్సిడర్ ద నైట్ టైమ్ ఆఫ్ గాడ్స్. సో, మనం పూజలు చేసినా, వ్రతాలు చేసినా ఇట్స్ సెట్ టు రీచ్ దెమ్ ఫాస్టర్. ఆల్సో ఇంకొకటి చెప్పనా, దిస్ ఇస్ నాట్ ఓల్డ్ స్కూల్. ఇట్స్ టైమ్లెస్. ఇట్స్ రిమైండర్ టు స్లో డౌన్. ఇలాంటి అన్నోన్ ఫ్యాక్ట్స్ మీరు కూడా తెలుసుకోవాలి అనుకుంటే డెఫినెట్ గా ఫాలో అయిపోండి. నౌ షేర్ దిస్ రీల్ టు దట్ వన్ గర్ల్ అండ్ టెల్, నువ్వు కూడా ఈ శ్రావణ మాసం చేస్తే నీకు కూడా మంచి హస్బెండ్ వస్తారు. ఓకే, బాయ్.